ఎఫ్ఐ టీవీ ఛానల్కు స్వాగతం. నేటి ముఖ్య వార్త, విద్యలో రాణిస్తే ఉన్నత పదవులు చేపట్టడానికి దోహదపడుతుందని జడ్పీ చైర్పర్సన్ బోయ గిరిజమ్మ పేర్కొన్నారు. ఆదివారం అనంతపురం నగరంలోని రుద్రంపేట సమీపంలో ఉన్న వాల్మీకి కళ్యాణ మండపంలో వాల్మీకి ఉద్యోగుల సంక్షేమ సంఘం అధ్యక్షుడు డాక్టర్ ఆర్సి అక్కులప్ప ఆధ్వర్యంలో డిఎస్సి మెటీరియల్ను ఉచితంగా పంపిణీ చేశారు. దాదాపు 250 మంది విద్యార్థులు డిఎస్సి గ్రాండ్ టెస్ట్కు హాజరు కాగా ప్రతిభ చాటిన 150 మంది అభ్యర్థులకు డిఎస్సి మెటీరియల్ పంపిణీ చేశారు. ముఖ్య అతిథిగా హాజరైన జడ్పీ చైర్మన్ బోయ గిరిజమ్మ మాట్లాడుతూ, ఆధునిక పోటీ ప్రపంచంలో ధీటుగా రాణించాలంటే చదువుకొని ఉద్యోగం సంపాదించడం ద్వారా తన కుటుంబాన్ని, సమాజాన్ని ముందుకు నడిపించడంలో విద్య ఎంతో ఉపయోగపడుతుందన్నారు. చదువుకున్న వ్యక్తులకు సమాజంలో మంచి గౌరవం, మర్యాదలు లభిస్తాయన్నారు. ఉద్యోగులకు సమాజంలో మంచి విలువ ఉంటుందన్నారు. సమాజంలో సామాజికంగా, ఆర్థికంగా వెనుకబడిన వాల్మీకుల అభ్యున్నతి కోసం తన వంతుగా నిర్వాహకులు చేయూతనందించడం అభినందనీయమని ఆమె కొనియాడడం జరిగింది. వాల్మీకి ఉద్యోగుల సంక్షేమ సంఘం అధ్యక్షుడు ఆర్సి అక్కులప్ప మాట్లాడుతూ, వాల్మీకి బోయ విద్యార్థులు తమ ప్రతిభతో ఉద్యోగ సాధించేందుకు శక్తివంచన లేకుండా కృషి చేయాలని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో రిటైర్డ్ సిఇఓ బోయ ఈశ్వర్, ఎంబీఐ వరప్రసాద్, అమరావతి హాస్పిటల్ ఎండి అంకె ముత్యాలన్న, తిమ్మయ్య, వాల్మీకి ఉద్యోగుల సంక్షేమ సంఘం ప్రధాన కార్యదర్శి చైతన్య కుమార్, కోశాధికారి పవన్ కుమార్, భాగ్యరాజు, ఈశ్వర్, శ్రీనివాసులు, రామాంజనేయులు, శంకర్, దాదు, లూరయ్య, మంజునాథ్ తదితరులు ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున పాల్గొన్నారు. మాకు ఈ యొక్క ఆర్థిక సహాయం అందిస్తూ ఉంటారు. ఇక ఈరోజు ఆమె ఎంత లేదైనప్పటికీ కూడా ప్రతిరోజు చిన్న కార్యక్రమం ఎవరైనా బోవే రాజు నువ్వు లేకుండా ఈ పక్క ఇల్లు లేకుంటే చిలమత్తు పిలిచినా కూడా పోతుంది. డైలీ ఆమె ఎన్ని పనులు కూడా పోతుంది. అంటే కమిట్మెంట్ తో వాల్మీకి అంటే ఒక కమిట్మెంట్ తో ఉన్నటువంటి వ్యక్తి, వాళ్ళు కూడా పిలిచి అన్న మేము కూడా ఇస్తామన్నా తీసుకోండి అని చెప్పేసి మేడం గారి భర్త నరసింహ గారు ఫోన్ చేసి మరి ఇంటికి ఇచ్చే పరిస్థితి. ఈ విధంగా డబ్బులు ప్రతి ఒక్కరు వాళ్ళే. ఎంఏ వరప్రసాద్ సార్ అయితే మీరు ఎంఏ వరప్రసాద్ సార్ చూశారు కదా ఇక్కడ బాబు, మీరు ఎవరైనా ఇప్పుడు జస్ట్ ఒక 15 నిమిషాల క్రితం ఫోన్ చేశాడు, నేను రావడం లేదు, ఏదో కార్యక్రమం ఉంది కాన్స్టిట్యున్సీలో, ఫీల్ అవుతారు జనాలు, మీరు కార్యక్రమం కంటిన్యూ చేయండి, పలానా వాళ్ళు ఎవరు వచ్చారని అడిగారు. పలానా వాళ్ళు వచ్చారు సార్, ఇట్లా ఈశ్వర్ సార్, గిరిజన్ గారు అంతా వచ్చారని చెప్తే ఓకే వెరీ గుడ్ చేసి కంప్లీట్ చేసేయండి. ఆ విధంగా అంకే ముత్యాలన్న గారు మా బావమరిది, నా క్లాస్మేట్, ఆయన చాలా కార్యక్రమాలకు చేతునిస్తూ బాబా నేనున్నా వెనుక ఏదైనా కానీ ఎంతనా డబ్బు కానీ చేయని చెప్పేసి ఎప్పుడు ముందు నా వెనుక ఉన్నటువంటి వారికి కూడా స్వాగతం తెలుపుతూ, అలాగే సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో డిఎస్సి మోడల్ ఈ అవకాశం కల్పించినందుకు ఈ మెటీరియల్కి మీరు విలువ, అంటే ఈ మెటీరియల్ మీరు తీసుకొని బాగా చదివి మార్కులు తెచ్చుకుని దానికి విలువ తెస్తారని కోరుకుంటూ సెలవు. అక్కులప్పన్న గారికి, వాళ్ళ ఎంటైర్ టీం వాళ్ళందరికీ కూడా ఈ సందర్భంగా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తాను. ఇన్ని కార్యక్రమాలలో కూడా వన్ ఆఫ్ ది బెస్ట్ ప్రోగ్రామ్ ఇదే అనిపించింది నాకు. ఎందుకంటే ఇన్ని రోజులు కూడా అవార్డ్స్ ఇవ్వడము, పిల్లలకి ఎంకరేజ్ చేయడము, ట్రైనింగ్ సెక్షన్స్ పెట్టడానికి వాళ్ళకు మీరు జీవితం మొదటి మెట్టు ఎలా ఎక్కాలి, రెండవ మెట్టు ఎలా ఎక్కాలి, మీరు సమాజంలో ఏ విధంగా మెలగాలి అని ఈ కార్యక్రమాలు చేస్తూ అవగాహన కల్పించారు. కానీ ఈరోజు మాత్రము మీరు దాదాపు కొండ చివరి అంచుల వరకు చేరున్నారు. మీ లైఫ్ అచీవ్మెంట్ చేరడానికి ఇది ఒక బెస్ట్ కార్యక్రమంగా ఉండాలని ఇంత మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి వీళ్ళ ఉద్యోగ సంక్షేమ సంఘం కుటుంబంలో నన్ను సభ్యురాలుగా చేసుకొని మరీ అన్ని కార్యక్రమాలకి పిలుస్తూ ఇంత భాగస్వామ్యం చేసినందుకు కూడా అక్కులప్పన్నకి మరొకసారి కూడా హృదయపూర్వక ధన్యవాదాలు. ఒక రిటైర్డ్ సిఇఓగా ఉన్నారు జేసీగా, అలాగే అన్న టీచర్ గా చేస్తా ఉన్నారు. మన అక్కులప్పన్న టీచర్ గా చేస్తూ ఒకవైపు ఉద్యోగంలో బాధ్యతలు సక్రమంగా నిర్వర్తిస్తూనే మన వాల్మీకి కమ్యూనిటీలో ఉన్నటువంటి విద్యార్థులకు మంచి అవకాశాలు రావాలి, వాళ్ళకి అవగాహన కల్పించాలి, ఈ సమాజం పట్ల బాధ్యతలు ఎలా చెప్పాలి, అలాగే సహాయ కార్యక్రమాలు ఏ విధంగా చేయాలి, మన వాళ్ళకి ఆపదలో ఉంటే ఏ విధంగా ఆదుకోవాలి అనే కార్యక్రమాలు చేస్తూ మరొక వైపు కూడా మమ్మల్ని భాగస్వాములు చేస్తూ ఒక ఐక్యమత్యంగా ఉండేలాగా ఈ కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. అలాగే పెద్దలు మన అన్నపూర్ అన్న కూడా గుర్రం జాషువా అవార్డు కూడా తీసుకున్నారు. అలాగే స్టేట్ అధ్యక్షులు అన్న కూడా నేను ఈ సందర్భంగా కూడా తెలియజేస్తా ఉన్నాను.
ఎందుకంటే మన పెద్దలందరూ కూడా చెప్పారు, జ్ఞానం ఎవరి చుట్టూ కాదు, ఈ సమాజం నేను ఒక ఆధీనంలో ఉండదు, అందరూ సమానమే అని మనకు ఎంతో మంది పెద్దలు కూడా తెలియచెప్పారు. మనము ఆ విధంగానే కూడా మీ జ్ఞానాన్ని పెంపొందించుకోవడానికి ఎన్నో కార్యక్రమాలు చేస్తా ఉన్నారు. ఈరోజు ఎస్జిటి మోడల్ టెస్ట్ లో పార్టిసిపేట్ చేస్తుంది ఎంతమంది ఒకసారి చేయగలరా? ఈ మెటీరియల్ ఏర్పాటు చేయడానికి అందరినీ కూడా భాగస్వాములు చేస్తూ మీ లైఫ్ అచీవ్మెంట్ ని చేరడానికి ఈ మెటీరియల్ ఎంతగానో ఉపయోగపడుతుందని కూడా ఇందాక మన అంకులపన్న కూడా తెలియజేశారు. మీరు వీటన్నిటిని కూడా ఉపయోగించుకోండి. ఎందుకంటే మీ ముందు మీరు మీ తల్లిదండ్రులకు కృతజ్ఞతగా ఉండాలని కూడా తెలియజేస్తా ఉన్నాను.